హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? నిలకడ లేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకి నిలకడ ఎంతో అవసరం. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నచ్చిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవ్వరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా చేసే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే సాధ్యం. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. ఎప్పుడూ మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. ఈ సమాజం తీపిగా మాట్లాడి మోసం చేసేవాడిని అభిమానిస్తుంది. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని ద్వేషిస్తుంది. ఈ సమాజం తీరే అంతా. కనపడిన ప్రతి వారి దగ్గర నీ గోడు చెప్పుకుంటూ పోతే నువ్వు బాధలో ఉన్నావనుకోరు. సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నావు అనుకుంటారు. ఎదుటివారి చెడు గుణముల గురించి చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అది మీకు ఏమాత్రం ఉపయోగపడదు. లైఫ్ బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చమని, ఇల్లు మార్చమని చెబుతూ ఉంటారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. గెలుపు అనేది నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. మనం చేయడానికి ఓ పని, మనల్ని ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉంటే మనం జీవితంలో సంతోషంగా ఉంటాము. గుర్తుంచుకోండి, అందమైన వాళ్ళు అడుగడుగునా ఉంటారు. కానీ అందమైన మనసున్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు. ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకో. జరిగిపోయిన తరువాత నీ మంచికే జరిగింది అనుకో. కాలానికి అన్నీ తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో. అవసరం ఉంటే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడూ వివాదం వద్దు. ఎప్పుడూ వివరణ వద్దు. ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి భగవంతుడి చుట్టూ తిరగడం భక్తి కాదు. పైవాడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే భక్తి అంటే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను మోటివేషన్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.